దేవాది దేవునికి మొదటగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. తదుపరి సభాధ్యక్షుల వారికి వందనాలు. కూడి వచ్చినటువంటి దైవజనులు అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రసంగానికి ముందు గ్రీటింగ్స్ ఇవ్వబడ్డాయి. ఓకే, నాకు ఇవ్వబడినటువంటి సమయంలో కొద్ది మాటలు వీళ్ళని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను దైవజనులు జైపాల్ గారు చిన్ననాటి స్నేహితులుగా ఉన్నామండి. అయితే సిస్టర్ చెప్పారు ఇందాక సాక్ష్యం, ఆమె చెప్పినటువంటి సాక్ష్యంలో కొన్ని శ్రమలు ఉన్నాయి అని చెప్పారు కదా. ఆ శ్రమను ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం నేను. ఇందరూ చిన్ననాటి నుంచి స్నేహితులు అని చెప్పాను కదా. దేవుని యొక్క మహాకృప ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ చాలామంది దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు ఉన్నారు, ఇంకా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కూడా ఉండొచ్చు మేబీ. అలాగే ఈ ప్రాంత ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో ఇంకా యేసుక్రీస్తుని తెలియనటువంటి వారికి కూడా ఈ మాటలు చేరాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. దైవజనుని యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా ఈ మాటలు చెప్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ యొక్క బిడ్డ జీవితంలో చాలా ఒడిదుడుకులు అయితే వచ్చాయండి. ఆ సిస్టర్ యొక్క వివాహ సందర్భంలో, వివాహమైనటువంటి నూతన దినముల్లో ఆమె అనుభవించినటువంటి వేదన, ఈ కుమారుడు అనుభవించినటువంటి శోధన నేను ఎరిగి ఉన్నాను. ఇద్దరు కూడా చాలా నశించిపోయేటువంటి స్థితిలో ఉండగా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడని చెప్పి నేను అనుకుంటూ ఉన్నానండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ కుమారుడు నేను తిరిగినటువంటి ప్రదేశాలు లేవు. మేము శ్మశానాలను వెంబడి శ్మశానాల్లో సిగరెట్లు కాలుస్తూ తిరిగినటువంటి భయంకరమైనటువంటి దినముల్లో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం నిజంగా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. నిజంగా కీర్తన 97:11 అంటున్నాడు, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము అప్పుడు ఊహించలేదు మా కొరకు ఒకవేళ దేవుని యొక్క వెలుగు, మా కొరకు ఆనందమును కూడా వెత్తబడి ఉంటాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయదా. యేసుక్రీస్తుని ఎరుగునటువంటి సందర్భాలు, యేసుక్రీస్తుని దూషించినటువంటి సందర్భాలు మా జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. నా భార్య ఎదురుగా ఉంది, ఆమె అయితే యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి బిడ్డ. నా జీవితంలోకి రాకముందు నుంచి కూడా బహుశా దేవుడు అనుకుని ఉంటాడు, వీరిద్దరిని ఐక్యపరిస్తే వీడు కూడా మారతాడేమో అని. నేను ఇప్పటికీ అనుకుంటాను, తనేమో ప్రార్థనా పరురాడు కదా, నేనేమో నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఈమెకు అన్యాయం చేశాడేమో అని. నిజానికి అలా అనిపించింది నాకు మొదటి దినాల్లో. ఎందుకంటే ఆమె కూడా, ఏదైనా భార్య పాస్టర్ గారు, ఆమె కూడా దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి. మరి మాకిద్దరికే వీరిని కలపడంలో దేవుని యొక్క ఆలోచన ఏమై ఉంటుందో. బహుశా మేము నశించిపోతున్నాం కదా, వీరి ద్వారా రక్షింపబడాలి అనేది ఒకవేళ దేవుని చిత్తమై ఉండొచ్చండి. అందుకే దేవుడు ఈ విధంగా మా కుటుంబాలని ఐక్యపరిచాడని చెప్పి నేను అనుకుంటున్నాను. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ దినమున ఈ కుమారుడికి ఇచ్చినటువంటి యవ్వన కుమార్తెను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఈ కుటుంబాల్లో ఈ బిడ్డల యొక్క జీవితాల్లో వెలిగి విధంగా వస్తుంది అని చెప్పి. దేవుని సన్నిధిలో ఒక కుమార్తె యవనస్తురాలుగా దేవుని సన్నిధిలో ప్రకటింపబడడం అనేది మంచి కార్యం అండి. ఎందుకంటే దేవుని కుమార్తెగా ఆ బిడ్డ సంఘంలోకి పంపబడుచు ఉంది దినమున. మనం అందరం అనుకుంటూ ఉంటాం, పసివారిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క అండర్లో మనం జీవిస్తూ ఉంటాం. అలాగే యవ్వన బిడ్డలు అయ్యాక దేవుడు మనకి ఏమి అనుగ్రహించాడు? స్వేచ్ఛనిచ్చాడు. సో ఈ బిడ్డ స్వేచ్ఛయుత ప్రపంచంలోనికి తన మనోభావాలతో ప్రవేశించబోయేటువంటి శ్రేష్టమైనటువంటి సమయం. ఈ సమయంలో యవ్వన బిడ్డగా ఈ బిడ్డకు దేవుని యొక్క కాపుదల, మనందరి యొక్క ప్రార్థన కూడా ఎంతో అవసరం. ఎందుకంటే ఈ లోకం చాలా సుందరమైనదిగా కనిపిస్తూ ఉంటుంది ఎవరికి? యవ్వనం ప్రాయంలోకి వచ్చినటువంటి యవ్వనస్తులకి. నాకు కనిపించదు, ఎందుకంటే పాస్టర్ గారికి కూడా కనిపించదు. ఆల్రెడీ మాకు అందరికీ ఏమైంది? అందుకని యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలకు ఈ లోకం బహు సుందరమైనదిగా కనిపిస్తూ ఉంటుంది.
కానీ నిజానికి లోకం కంటే సుందరమైన వాడండి మన యేసుక్రీస్తు. ఆ విషయం ఎంతమందికి తెలుసు? బైబిల్ చాలా అధ్యాయాలు చదువుతాం, బైబిల్ అన్ని గ్రంథాలు చదువుతాం, కానీ పరమగీతాల దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది చదువుకుంటారు? అందుకే దేవుడు, నేను ఒక్కోసారి అనుకుంటాను, పరమగీతాల గ్రంథం రాసినప్పుడు దేవుడు ఏ ఆలోచనతో దీన్ని రాసి ఉంటాడో, ఎందుకు ఈయన సుందరతనం గురించి మనకు చెప్తున్నాడు, ఎందుకు ఈయన 10,000లో శ్రేష్టమైన వాడు అని చెప్తున్నాడు, ఇది అంత అవసరం ఏముంది, ఈ సౌందర్యం గురించి ఎందుకు బోధిస్తున్నాడు అనుకునేవాడిని నేను మొదటి దినాల్లో, అంటే నేను యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి దినాల్లో. కానీ తదుపరి నాకు అర్థమైంది, ఈ లోకం భయంకరమైనటువంటి సౌందర్యంతో ఉంది. సో యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు, యవ్వనంలోకి వచ్చేటువంటి బిడ్డలు ఈ లోక సౌందర్యాన్ని చూసి మోహించి ఈ లోకంలో పడిపోతూ ఉంటారు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, అయ్యో నీకు కనిపించే ఈ లోకం కంటే నేనెంతో సుందరమైన వాడిని, ఒక్కసారి నన్ను చూడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒకవేళ నువ్వు ఇంకా యేసుక్రీస్తుని విశ్వసించకుండా లోకంలో పడి నువ్వు తిరుగుతూ ఉన్నావేమో, యవ్వన కుమారుడు యవ్వన కుమార్తె, ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని నీవు చూచినట్లయితే ఈ లోకం నీ కంటికి కనిపించదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 1 కొరింథీ 2:9 ఒక అద్భుతమైనటువంటి మాట మన కొరకు దేవుడు వ్రాయించి ఉన్నాడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటూ ఉంటాం, మన ప్రయాణం చేసేటువంటి దినముల్లో, మనం చేసే ఆలోచనలో, మనం చేసే పనుల్లో దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది అది మనం కొన్నిసార్లు గమనించడం. కానీ దేవుడి యొక్క ప్రతి ఆలోచన కూడా అది ఎంతో శ్రేష్టమైనదిగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గమనించు, నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తుకు నీవు ఒకవేళ స్థానం ఇవ్వగలిగితే ఈ లోకము కంటే గొప్పవాడు, ఈ లోకములో ఉన్న దేనికంటే కూడా, అన్నిటికంటే కూడా విలువైన వాడిని నీ జీవితంలోకి నీవు ఒకవేళ ఆహ్వానించగలిగినట్లయితే నీ జీవితంలో వెలుగు నింపబడి ఉంటుంది. నీవు గమనించు, నీ జీవితంలో వెలుగు, నీ యొక్క జీవితంలో ఆనందమును ఆల్రెడీ వెత్తబడి ఉన్నాయి. అవి పెరుగుతూ ఉన్నాయి. నీ వాటిని కోసుకోవడమే ఆలస్యం అంతే. ఇవ్వబడినటువంటి సమయంలో దేవుని యొక్క సేవకులు ముందుగా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే యవ్వన ప్రాయంలోకి అడుగు పెడుతున్నటువంటి కుమార్తె కృపకు కూడా దేవుని యొక్క మహాకృప, మనందరి ప్రార్థన ఆమెకు నిత్యము కూడా ఉండాలని, ఆమె యొక్క ఆయుష్కాల దినములన్నింటిలో కూడా దేవుని యొక్క కాపుదల ఆమెకు నిత్యము కూడా కలిగి ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. అలాగే సమయం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు, సభాధ్యక్షులకు వందనాలు, నా స్నేహితులకు కూడా వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క మాటలు విన్నటువంటి మీకు అందరికీ కూడా 2 సార్లు వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. దేవుని స్తోత్రం కానీ.